రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభమైందని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు 7,767 ఇండ్లలో సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు సర్వే పూర్తి కావస్తుందని, మరో 5% మాత్రమే మిగిలి ఉందన్నారు. సర్వే చేసిన వాటిని డేటా ఎంట్రీలో భాగంగా దుబ్బాక మున్సిపల్ పరిధిలో 58 లాగిన్లు ఇచ్చారని, వాటితో ఈ నెలాఖరు వరకు డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఒక్కో ఆపరేటర్కు రోజుకు 30 పత్రాల చొప్పున ఎంట్రీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నందున అలాగే కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డేటా ఎంట్రీ చేయడానికి రోజుకు 350 రూపాయలు, ప్రైవేట్ వ్యక్తులకు ఒక్కో ఎంట్రీకి 30 రూపాయల చొప్పున డబ్బులు చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, డేటా ఆపరేటర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ఇప్పటివరకు 7,767 ఇళ్లను సర్వే చేయడం జరిగింది. ఇంకొక 5% సర్వే చేయాల్సి ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశానుసారము సర్వేను ఆన్లైన్ ఎంట్రీ చేయడానికి మనకు దుబ్బాక మున్సిపాలిటీకి 58 లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 58 లాగిన్లలో ఈ నెల చివరి వరకు డేటా పూర్తి చేయాలని చెప్పి ఆదేశించినారు. కాబట్టి ప్రైవేట్ ఆపరేటర్లు అదేవిధంగా మా పురపాలక సిబ్బందితోని డేటా ఏర్పాట్లను ఈరోజు ప్రారంభించడం. ఇది ఫస్ట్ వరకు పూర్తి చేసి ప్రభుత్వ ఆదేశం కంప్లీట్ చేయగలం. ఒక్కొక్కరికి యాక్చువల్గా 150 నుంచి 200 వరకు, కాకపోతే ఫర్ డే ఒక వ్యక్తి 30 మాత్రమే డేటా ఎంట్రీ చేయాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. దాని అనుగుణంగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారము ఒక అభ్యర్థి ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేసిన దానికి 30 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆదేశించారు కలెక్టర్ గారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఒక రోజుకు 350 రూపాయలు ఇవ్వమని